ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ అత్యాచార ఘటన ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తోంది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఏకంగా 6 కామాంధులు ఓ అమ్మాయి మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు, వాళ్ళు చేస్తున్న రాక్షస కాండను వీడియోస్గా తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పోలీసులు అందులో ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం నాతో పాటు జూమ్ కాల్లో రెడీగా ఉన్నారు తెలంగాణ విద్యా కమిషన్ అడ్వైజర్, సోషల్ యాక్టివిస్ట్ వెంకటరెడ్డి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. చిత్రకూట్లో జరిగిన ఘటనని మీరు కూడా చూసి ఉంటారు సార్. ఆ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి. అమ్మాయి ఫేస్ను చూపిస్తున్నారు. వాళ్ళు చేసిన అరాచకాన్ని కూడా వీడియోస్గా చేసి వాళ్ళు బయటకి వైరల్ చేయడం అనేది జరిగింది. ఒక అమ్మాయి తన ఫ్రెండ్తో కలిసి రీల్స్ చేయడానికి అటవీ ప్రాంతానికి వెళ్ళింది సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత మరికొంతమంది అబ్బాయిలు వచ్చి ఆ అమ్మాయి మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ అమ్మాయి వాళ్ళని వేడుకుంటున్న వీడియోస్, దండం పెడుతున్న వీడియోస్ అయితే చూడలేకపోతున్నాం. అవన్నీ సోషల్ మీడియాలోకి రావడం కూడా ఇంకొక నేరం. దీని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. దుఃఖభరితమైన విషయం. మీరు చెప్తుంటేనే ఇది చాలా వెగుడుపొచ్చే విషయం. పిల్లలకు స్వేచ్ఛ ఉంది అని మనము పాఠాలు చెప్తాము. దేశంలో అందరికీ స్వేచ్ఛ ఉంది. మీరు మీ సొంతంగా ఏమైనా చేయవచ్చు అని చెప్తాము. మీ ఇన్నోవేషన్ ఏమైనా చేయవచ్చు అని చెప్తాము. ముందుకు రండి అని చెప్తాము. ముఖ్యంగా ఆడపిల్లల్ని బయటకెళ్ళండి, మీరు సొంతంగా నిలబడండి కాళ్ళ మీద. ఈ దారుణం యాక్చువల్లీ ఇప్పుడు మనము చేయాల్సిన పని ఏంటంటే బాయ్స్‌కి ట్రైనింగ్ ఇయ్యాలి. గర్ల్స్‌ని ఎలా ట్రీట్ చేయాలి, బిహేవ్ చేయవద్దు, చేయాలి అనే విషయంలో చాలా స్పష్టంగా ఇప్పుడు క్లియర్ అయితుంది. ఏమిటంటే మనం ఇంతకాలం గర్ల్స్‌కి ట్రైనింగ్ ఇస్తుంటాం. మన గర్ల్స్ కాలేజెస్‌లో గర్ల్స్‌కు వాళ్ళని ఎంపవర్ చేయాలని. ఇది ఇక చాలు అని మన ఆడపిల్లలు కూడా తెలంగాణలో కొంతమంది ఇక చాలు, మీరు మాకు చెప్పింది బాయ్స్‌కి చెప్పండి అని అంటున్నారు. గ్రామాన వీళ్ళున్నారు ఇట్లా. అటువంటి అమ్మాయిని అదొక ఎత్తైతే అత్యాచారం చేయడం అనే ఒక మానసిక పరిస్థితి ఏమిటి ఈ యువత, ఈ బాయ్స్‌ది అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకా దానికి మీదుగా ఈ సోషల్ మీడియా కంపెనీస్ ఏం చేస్తున్నాయి? వాళ్ళ పనేంటి? వాళ్ళ మీద చట్టరీత్యా మొన్న ప్రధానమంత్రిది ఒక చిన్న మెసేజ్ మిస్ అయింది. 2 మినిట్స్ ఏదో మిస్ అయితేనే వాడిని పిలిపించారు మేటాను. పిలిపించి వానికి కోర్ట్ నుంచి ఏం సంగతిరా అంటే వాడు సడన్‌గా మళ్ళీ రివైవ్ చేశాడు. అంటే వీళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళకొక నియంత్రణ ఏంటి? ఇష్టం వచ్చిన రీల్స్‌ను, ఇష్టం వచ్చిన వీడియోస్‌ను అలా అప్‌లోడ్ చేస్తున్నప్పుడు ఒక పద్ధతి లేకుండా ఎలా అనేది చాలా ఆందోళన కలిగించే విషయం. అండ్ ఇటువంటి అమ్మాయిలు కాలేజెస్‌లో ఇంకొకటి రూప గారు, ఈ డేటా అంతా ఇప్పుడు ఏం చెప్తుందంటే కాలేజెస్‌లో ఎక్కువ మంది గర్ల్స్ ఉన్నారు బాయ్స్ కన్నా. ఇంతకుముందు ఆ డేటా లేదు. ఇంతకుముందు గర్ల్స్ బడికి పోతలేరని మనం చాలా ప్రోగ్రామ్‌లు చేసినాం. పాటలు పాడినాం, ఆటలు ఆడినాం. ఆడపిల్ల చదువు, ఇల్లాలి, వెలుగు అన్నీ ఆడినాం. కానీ ఇప్పుడున్న డేటా ప్రకారంగా ఎక్కువ మంది గర్ల్స్ స్కూల్‌లో ఉన్నారు. రిటైన్డ్ గర్ల్స్ రిటైనింగ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ, హైయెస్ట్ ఇన్ ద తెలంగాణ ఆల్సో. అండ్ ఇటువంటి పరిస్థితి, ఇటువంటి దారుణాలు జరిగితే అమ్మాయిలకు ఎటువంటి భరోసా ఇస్తున్నాం మనం సమాజం అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అండ్ బాయ్స్‌కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఐ థింక్ మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఎంటైర్ కంట్రీలో ఉన్న యుక్త వయసులో ఉన్న బాలలకు ఇంట్లో కూడా 5 కన్నా లేట్ వస్తే అమ్మాయిని అడగొద్దు. ఎక్కడ పోయిండు వీడు, 6 దానికి ఎందుకు ఇంటికి రాలేదని. ఇటువంటి అంటే 6 పిల్లలు కూడా ఏదో ఒక కుటుంబంలో, మధ్య తరగతి ఏదో కుటుంబంలో ఉండుంటారు. ఏం చేస్తున్నారు వాళ్ళు 6 తర్వాత అనేది యాక్చువల్లీ రివర్స్ చేయాలి మన డిబేట్ అంతా. అండ్ బాయ్స్ మీద మనం చాలా కాన్సంట్రేట్ చేయాలి. వాళ్ళ లైఫ్స్ కూడా వేస్ట్ కదా. వాళ్ళ లైఫ్స్ కూడా మీరన్నది కూడా కరెక్టే. ఆ విద్యార్థినియే కాదు, వీళ్ళు కూడా బిలో 20 ఇయర్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందరూ చిన్నవాళ్లే. అసలు ఈ సోషల్ మీడియా అనేది కూడా ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసిందే దారుణ రాక్షస కాండ. దాన్ని వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో పెట్టడం. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ అమ్మాయి మొహాన్ని కూడా బ్లర్ చేయకుండా ఆ వీడియోస్ని యాజ్ ఇట్ ఈస్గా వాడుతున్నారు సార్. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితంలో అసలు ఇక మర్చిపోలేని ఘోరం అనేది జరిగింది. అలాంటిది ఇప్పుడు ఈ వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఏమైపోవాలి, ఆ పిల్లలు ఏమైపోవాలి, ఇంకా మిగతా ఆడపిల్లలు ఇవన్నీ చూసి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? చాలా మొదలైతే ధైర్యంగా ఉండాలి ఫస్ట్ థింగ్. అంటే ఇటువంటి సంఘటనలకు ఏదో నీరస పడిపోవడం కాదు, ఫైట్ బ్యాక్ చేయాల్సిన అవసరం ఉంది.
అండ్ సమాజంలో ఉన్న గర్ల్స్ ఇప్పుడు చాలా ఫైట్ చేస్తున్నారు. వాళ్ళందరూ గూడా ఈ విషయం మీద చర్చ జరగాలి. ప్రతి కాలేజీలో చర్చ జరగాలి. ప్రతి మొహల్లాలో చర్చ జరగాలి. ప్రతి కమ్యూనిటీలో చర్చ జరగాలి. అండ్ బాయ్స్‌ను అండ్ అన్నిటికి మనకు కనిపిస్తూనే ఉంది. బాయ్స్ ఆర్ ద రెస్పాన్సిబుల్ అనేది. కాబట్టి వాళ్ళకు ప్రతి చిన్నప్పటి నుంచి కూడా మనం ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళను కాలేజెస్‌లో, స్కూల్స్‌లో అండ్ వాళ్ళ జీవితాలు గూడా ఇప్పుడు మీరన్నట్టుగా ఈ 6 పిల్లల జీవితాలు గూడా కథమే. ఇప్పుడు వాళ్ళు జైలుకి పోతారు. వాళ్ళు ఇంక పోక్సో యాక్ట్ కింద పోతారు. అన్నీ అయిపోతది. కాబట్టి ఫ్యామిలీస్‌గా, సొసైటీగా అండ్ చట్టరీత్యా గూడా వాళ్ళందరినీ గూడా మనము ఓరియంట్ చేయాలి. ఇప్పుడున్న కాలంలో 2 ప్రపంచాల్లో జీవిస్తున్నారు పిల్లలు. ఒకటి వర్చువల్, ఒకటి నిజము. ఈ వర్చువల్ ప్రపంచం ఎవరికీ అర్థం కావడం లేదు. కాబట్టి ఈ వర్చువల్ కంపెనీస్ ఈ ఈ డబ్బు చేసుకుంటున్న కోట్లాది రూపాయలు డబ్బు చేసుకునే కంపెనీల యొక్క బాధ్యతను గుర్తెరిగించాలి మనమందరం. అండ్ చట్టాలు పకడ్బందీగా తేవాలి. వాటిని నియంత్రించాలి. కాబట్టి వాటి విషయంలో చాలా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం. ఎందుకంటే యూత్ దాదాపుగా 30, 40 కోట్ల మంది యూత్ అవి వాడుతున్నారు ఈ దేశంలో. మన దేశంలో అవి వాడుతున్నారు. వాడమని చెప్పాము మనము. స్కూల్‌లో చెప్పాము. వాడమని మనమే కొనిచ్చాం ఫోన్‌లు. కానీ వాటిలో జరుగుతున్న ఇబ్బందులను మనం తప్పకుండా రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆడపిల్లలు ముఖ్యంగా జాగ్రత్తలు కూడా వహించాలి. డెఫినిట్‌గా సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి. జాగ్రత్తలుండాలి. పోయిన ప్రదేశాల్లో ఎలా ఉంది అని. ఎందుకంటే సొసైటీ బాలేదు. ఇది చాలా విచిత్రం ఏంటంటే మంచి సొసైటీ గాని దాన్ని మనం ఇప్పుడు ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలంటున్నాం. యాక్చువల్లీ దట్ ఈస్ వెరీ ట్రిక్కీ థింగ్. ఎందుకు మన సొసైటీ బాగుండదు? ఒక ఊర్లో ఒక ఆడపిల్ల అడిగింది, "లైట్లు లేవు మీరు జాగ్రత్తగా పోవాలి" అన్నారు. అంటే "లైట్లు పెట్టు సార్" అన్నది ఆ అమ్మాయి. అరే మీరు లైట్లు పెట్టకుండా నన్నెందుకు సో సొసైటీ ట్రైన్డ్ లేని సొసైటీ ఇది. ఒక దృక్పథం, మంచి దృక్పథం ఎందుకు మనం రిస్ట్రిక్ట్ చేయాలి అనేది మనం అందరం ఆలోచించాలి. బట్ స్టిల్ సొసైటీ బాగలేదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. బాయ్స్‌తో పోయినా, గర్ల్స్‌తో ఉన్నా అందరూ కలిసిపోయినా ఇది చాలా దుర్మార్గమైన సమాజంలో ఉన్నాం. ఆ దుర్మార్గాన్ని మార్చడానికి మనమందరం ట్రై చేయాల్సిన అవసరం ఉంది. చిత్రకూట్ ఘటనలో మొత్తం 6 నిందితులు ఉంటే 3ని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో బోలా అనేవాడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసులు కాల్పులు చేయడం అనేది కూడా జరిగింది. అలాగే ఇంకో 2 కూడా సీన్ రీక్రియేషన్ కోసం ఆ స్పాట్కి తీసుకెళ్ళినప్పుడు పారిపోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళ మీద కూడా పోలీసులు అలాగే జనం అటాక్ చేయడం అనేది జరిగింది. దేహశుద్ధి చేశారు. అయితే మన చదువుల గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎంతకీ కెరీర్ ఓరియంటెడ్గా ఉద్యోగం, ఉపాధి కోసమే మన చదువులు ఉంటున్నాయి. అలా కాకుండా ఎథిక్స్, వాల్యూస్కి సంబంధించి కూడా ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది మన విద్యా వ్యవస్థలో? అబ్బా! చాలా పెద్ద ప్రశ్న అడిగారు మీరు. చాలా మార్పులు జరగాలి. మనం ఇప్పుడు చైతన్య నారాయణలు దాని మీద వెళ్తున్నాము. అండ్ వాళ్ళ వల్ల ఇప్పుడు మన ప్రభుత్వాలు గూడా కార్పొరేట్ లాగా ఉంటాయి స్కూల్స్ అంటున్నారు. కార్పొరేట్ లాగా స్కూల్స్ గాదు. ప్రభుత్వం లాగా స్కూల్స్ మాయుంటాయని ప్రైవేట్ వాళ్ళు చెప్పాలి గానీ, మనం ఆ ట్రాప్‌లో పడిపోయాం. కాబట్టి ఈ ఫోకస్ అంతా గూడా ఒక సామాజిక ఒక బాధ్యత, సోయి, స్కూల్స్‌లో ఉండడము, ఎట్లా ఒకరితో ఒకరు ఉండడము, ఇవన్నీ మనం మిస్సింగ్ అయిపోయాం. సో, నేను ఒక స్కూల్స్‌కి వెళ్ళాను అమెరికాలో. ఆ స్కూల్‌లో వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతారు, "మీరు ఎవరికి సహాయం జేసొచ్చారు ఈరోజు?" ఎంత బ్రహ్మాండమైన మాట. ఎన్ని మార్కులొచ్చాయి కాదు. ఎవరికి సహాయం జేశారు ఈరోజు అని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇటువంటి సాంప్రదాయాన్ని మనం కోల్పోయాం. అండ్ టిఫిన్ బాక్స్‌లు ఎవరి బాక్స్ వాడు తింటాడు. ఒక కలెక్టివ్‌గా కలిసి తినాలి అని చెప్పి ఒకరికొకరు షేర్ చేసుకోవడము, ఇవన్నీ మిస్సింగ్ అయిపోయాయి. మా చిన్నప్పుడు మేము చేసినాం. మీరెప్పుడు చేసిండ్రో లేదో తెలియదు గానీ, స్కూలింగ్‌లో ఇంత డిఫరెన్స్ అండ్ ఆల్సో స్కూల్స్ గూడా రొట్టె కొద్దీ పిండి కొద్దీ రొట్టె అన్నట్టు ఒక గ్రూప్ అంతా ఒక స్కూల్‌కి వెళ్ళడం. వాళ్ళకు అసలు ఆకలితో ఉంటారు పిల్లలని తెలియని గ్రూప్ ఒకటి. అండ్ ఇంకొక గ్రూపు ఆకలి లేని పిల్లలుంటారని తెలియని గ్రూప్. ఈ ఈ ఈ ఈ సమాజంలో, ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళని తయారు చేసి ఒక రోబోట్స్‌గా తయారు చేసే విధానం యొక్క రిఫ్లెక్షన్ ఇది. కాబట్టి విద్యా వ్యవస్థ యాక్చువల్లీ కరిక్యులమ్ గానీ, వాటి బోధన గానీ చాలా బాగుంటాయి అవి పుస్తకాలు చూస్తే మీరు. ఆ పుస్తకాలలో మొన్న 9థ్ క్లాస్ అమ్మాయి మొత్తం చదువుతుంది. 9థ్ క్లాస్ స్టడీలో మొత్తం డెమోక్రసీ ఏంటి అని చదువుతుంది. కానీ ప్రాక్టీస్‌కొచ్చేసరికి ఆ స్కూల్ క్లాస్ రూమ్ గూడా ప్రాక్టీస్‌లో లేదు గాబట్టి, ఈ స్కూల్స్ విద్యా విధానాన్ని తిరగరాయాల్సిన అవసరం ఉంది. మనందరం కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉంది. వచ్చే తరాన్ని ఒక మంచి కలిసిమెలిసి జీవించే తరం ఉండాలి గానీ,
పోటీతోని ఒకరికొకడు దూసుకొని పోయే ముందు తరం మనకొద్దు అసలు. అటువంటి తరం ఉండి కూడా వేస్ట్. కాబట్టి మనమందరం ఆ సొసైటీ కోసం చేయాలంటే విద్యా వ్యవస్థ మీరన్నట్టుగా చాలా మార్పులు జరగాలి. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి అలాగే కంటెంట్ క్రియేటర్స్కి నేను చేతులెత్తి నమస్కరించి ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సందర్భంగా అసలు ఈ ఘటనలో వాళ్ళు చేసింది తప్పు అని చెప్తూ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ అమ్మాయి వీడియోస్ని యాజ్ ఇట్ ఈస్గా వాడుతున్నారు. వాళ్ళు ఆ వీడియోస్ని రికార్డ్ చేయడమే తప్పు, వైరల్ చేయడం ఇంకో తప్పు. మనమేదో సమాజానికి మంచి చేస్తున్నాం ఉద్దేశంతో ఈ కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళ అభిప్రాయాలను చెప్పడానికి ఒక విండోలో అమ్మాయి విజువల్స్ వేస్తున్నారు, ఒక విండోలో వాళ్ళు వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. అది ఆ అమ్మాయికే కాదు, సమాజానికి కూడా మంచి చేసేది కాదు. చివరికి వాళ్ళ చేతుల్లో పడి ప్రాణాలు పోగొట్టుకోకుండా బయటపడిన ఆ అమ్మాయి ఆ వీడియోస్ని చూసి ఏమైపోవాలి, ఆ తల్లిదండ్రులు ఏమైపోవాలి, ఎవ్వరు బ్లర్ కూడా చేయట్లేదు. అసలు మీ అభిప్రాయాన్ని చెప్పాలి అంటే ఆ అమ్మాయిని చూపించాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు రాక్షసులే కావచ్చు, వాళ్ళు చేసింది అఘాయిత్యమే కావచ్చు, కానీ అమ్మాయి ప్రైవసీని మనం రక్షించాల్సిన అవసరం ఉంది, కాపాడాల్సిన అవసరం కూడా ఎంతో కనిపిస్తోంది. ఇలాంటివి ఇక మీదట జరగకుండా పోలీసులు చట్టాలు కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్.